శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. మా ఫోన్ నెంబర్ 8074513343. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీయాన, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. 1000 కోట్లు ఇచ్చిన మీనా రాశి వారికి పట్టిన అదృష్టాన్ని మీరు ఆపలేరు. 25 ఏళ్ల పాటు చక్రం తిప్పబోతున్నారు. మరి మీనా రాశి వారి ఎలాంటి అదృష్టాన్ని రాబోతోంది, వీరు 25 ఏళ్ల పాటు ఏ విధంగా చక్రం తిప్పబోతున్నారు, వీరి జీవితంలో ఎలా మారబోతోంది, ఈ విషయాలన్నీ కూడా సవివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. ఇక వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అండ్ మై షేర్ మాకు మంచి సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్ గా ఉంటుంది. మీనా రాశి వారికి 25 ఏళ్ల పాటు తిరిగి చూసుకోలేకుండా అవసరమయ్యే లేనటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. ఇక ఎందుకంటే వీరికి చాలా వరకు కలిసి రాబోతోంది. ఈ విధంగా వీరు జీవితంలో ఊహించని పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక ఈ మీనా రాశి వారికి సామాజిక సంబంధాలు, స్నేహాలు, దీర్ఘకాల లక్ష్యాలపై దృష్టి పెట్టేటువంటి పరిస్థితి రాబోతోంది. నెట్వర్కింగ్ మరియు సహజ సహకారం కోసం చాలా వరకు కూడా వీరు ప్రయత్నించడం జరుగుతుంది. అదేవిధంగా వీరి యొక్క జీవితంలో ఉత్తమమైనటువంటి మిశ్రమ ఫలితాలు పొందుకోబోతున్నారు. మిశ్రమ ఫలితాలు అనేవి విషయానికి వచ్చినట్లయితే ఈ యొక్క మీనారాశి వారికి చాలా వరకు కూడా అనుకున్నటువంటి పరిస్థితులతో వీరి జీవితం ముందుకు వెళ్ళబోతోంది. వీరు ఎవరికైతే కాలంలో చేసినటువంటి సహాయం ఉంటుందో ఆ సహాయం వీరికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక మీనారాశి వారు కొన్నిసార్లు ఊహించినటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు. ఈ ఊహించని పరిస్థితుల వల్ల ఏం జరుగుతుందంటే మీనారాశి వారికి వారి యొక్క జీవితంలో అంతకుముందు జరిగినటువంటి సన్నివేశాలు లేదా సంఘటనలు వీరికి ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో చాలా వరకు కూడా ప్రభావం చూపబోతున్నాయి. అంటే వీరు గత కొంతకాలంగా వీరికి ఉన్న దాంట్లోనే ఇతనికి సహాయం చేసి ఉండొచ్చు, లేదా ఇతరులు ఏదైనా అడిగినప్పుడు వారికి సహాయం చేసి ఉండొచ్చు. ఇలా చేసినటువంటి సహాయానికి సంబంధించిన ప్రతిఫలం అనేది ఇప్పుడు మీరు పొందుకోబోతున్నారు. అది ఎలా అంటే 25 ఏళ్ల పాటు వీరికి అదృష్టం అనేది వరించబోతోంది. వీరు ముందుకు వెళ్తారు. ఆగిపోయినటువంటి పనులు ముందుకు సాగుతాయి. గత కొంతకాలంగా వీరు ఒక ఇల్లు కొనుక్కోవాలి అని చేయాలని కానీ, లేదా ఎక్కడైనా స్థలం కొనాలని కానీ ఆలోచన చేసి ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే కనుక అది సడన్ గా ఆగిపోవటం, లేదా కన్స్ట్రక్షన్ కోసం మొదలు పెట్టిన తర్వాత ఆగిపోవటం, లేదంటే వీరు ఎదుటివారు ఎవరైతే వీళ్ళు కొనుక్కోవాలి అనుకున్న స్థలాన్ని ఆక్రమించుకోవటం, లేదా కొనుగోలు చేసుకుంటూ అనుకుంటూ ఉంటాడు. అయితే వీళ్ళు అడ్వాన్స్ గా అమౌంట్ ఇచ్చేసి రిజిస్ట్రేషన్ దగ్గర ఆగిపోవటం జరిగి ఉంటే కనుక ఖచ్చితంగా దానికి సంబంధించిన ఇవన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. 25 ఏళ్ల పాటు వీరి యొక్క జీవితంలో అదృష్టం అనేది వరించి వీటిని ఎలాంటి ముందుకు నడిపించబోతున్నారు. కాబట్టి ఇలాంటి పరిణామాలన్నీ కూడా చోటు చేసుకోబోతున్నాయి. ఇక అలాగే ఈ మీనా రాశి వారికి అదే విధంగా మీరు ఏదైనా స్థలం కొనాలని చెప్పి అగ్రిమెంట్స్ చేసుకున్నటువంటి ఏవైతే ఉంటాయో ఆ అగ్రిమెంట్స్ అన్ని కూడా ఆగిపోవటం లాంటివి జరిగి ఇప్పుడు అవసరం ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళు ఎప్పుడు మంచిదే, కానీ షార్ట్ కామెంట్స్, ఇన్వెస్ట్మెంట్స్ తో పాటు సెక్యులేషన్స్ అనేవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు అని చెప్పబడుతోంది. ఎందుకంటే అవి నష్టాన్ని చేకూరుస్తాయి. కొంతమంది ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ చేయటం ద్వారా వీళ్ళకి కూడా మంచి లాభం అనేది కలుగుతుంది అని కూడా మనం చెప్పలేం. కానీ చాలా వరకు కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కలిసి వస్తాయి. కాబట్టి మీనారాశి వారు అడుగులు వేయటంలో వాళ్ళకి ఇప్పుడు ఈ టైంలో వాళ్ళకి బాగా కలిసి రావటంతో ఆ డబ్బంతా కూడా వీరి యొక్క 25 ఏళ్ల వరకు కూడా, అంటే ఒక జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ ఏదైతే వాళ్ళ యొక్క లైఫ్ ని స్టార్ట్ చేస్తారో అప్పటి వరకు కూడా ఈ మీనారాశి వారు వెనక్కి తిరిగి చూడాల్సిన పరిస్థితి అయితే అనేది లేకుండా పోతుంది. ఇక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి మంచి వివాహ సంబంధాలు రావటంతో పాటు వారు కోరుకున్న విధమైనటువంటి సంబంధాలు రావటం, అది కూడా వీళ్ళకి ఆర్థికంగా పరంగా కూడా వివాహం అనేది బాగా కలిసి రావటం, వీళ్ళకి ఆర్థిక పరమైనటువంటి బలాన్ని కూడా చేకూర్చడంతో మీనారాశి వారికి రాబోయే 25 ఏళ్ల వరకు కూడా బాగా కలిసి రావటం, అలాగే వినియోగ లైఫ్ ని సెటిల్ కావటం జరుగుతుంది. ఇక అదే విధంగా మీనారాశిలో ఎవరైతే సంతతి లేక బాధపడుతూ ఉంటారో అలాంటి వారికి స్త్రీ సంతతి అనేది కలగబోతోంది. ఇక ఈ శ్రీకాంత్ ద్వారా మీనారాశి వారికి ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి, స్థలాలు కొనటం, పొలాలు కొనటం, లేదా వాహనాలు కొనుక్కోవటం, వస్తువులు కొనుక్కోవటం, ఇలా బంగారం, డబ్బు ఇలాంటి వాటిని కూడా వీళ్ళు పొందుకుంటున్నారనమాట. శ్రీ మహాలక్ష్మి వీళ్ళు ఇంట్లో పుట్టిందా అనేటువంటి విధంగా వీళ్ళ లైఫ్ టర్న్ కాబోతోంది. అలాంటి పరిస్థితులు అనేవి సంతతి ద్వారా కలగబోతోంది. మీనారాశిలో మిడిల్ ఏజ్కి వచ్చి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం వీరి యొక్క బిడ్డల వల్ల
అంటే సంతతి యొక్క అభివృద్ధిని చూసి సంతోషపడే స్థితిలో ఉంటారన్నమాట. ఇక సంతతి అభివృద్ధి మొదలైనప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీనారాశి వారు కూర్చుంటారు కదా, ఎందుకంటే మా పిల్లలు సంపాదిస్తున్నారు, హ్యాపీగా బ్రతుకుతాం అనేటువంటి భరోసా వాళ్ళకి, ఆ విధమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి సూచనలు ఈ మీనారాశి వారికి బాగా ఉన్నాయి. ఈ విధంగా ఏదో ఒక రకంగా 25 ఏళ్ల పాటు వీరి లైఫ్ అనేది చాలా చక్కగా సెటిల్ కాబోతోంది. ఇక కొంతమంది ఈ షాపింగ్ కాంప్లెక్స్లు కట్టి చక్కగా అద్దెలకి ఇచ్చి వాటి ద్వారా కూడా వీరు మంచి రాబడి అనేది రాబోతుందన్నమాట. కొంతమంది స్థలం ఉంది, ఏం చేయాలో అర్థం కాక ఆలోచనలో ఉన్నటువంటి వారు కూడా కాంట్రాక్ట్ ఇచ్చి దాన్ని కన్స్ట్రక్షన్స్ చేసుకొని అది కూడా ఒక ఇన్కమ్ సోర్స్గా పెట్టుకొని చక్కగా మంచి అద్భుతమైన పరిస్థితులు కూడా వీరికి వస్తాయి. ఇది ఎలా చేసుకోబోతున్నారు అంటే రాబోయే 25 ఏళ్ల వరకు వీళ్ళు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి లేకుండా వీళ్ళకి ఈ డోర్స్ అనేవి తెరుచుకోబోతున్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీనారాశి వారికి చాలా బాగా ఉండబోతోంది. ఈ సహకారంతో వీరు యొక్క జీవితంలో ముందుకు వెళ్తారు. అంతేకాకుండా వీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా మీనారాశి వారికి ఊహించినటువంటి మార్పు చోటు చేసుకోబోతోంది. అది ఎలా అనే విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ యొక్క మీనారాశి వారికి కుటుంబ సభ్యుల సహకారం వల్ల వీరు చేసేటువంటి వ్యాపారంలో చాలా చక్కటి మార్పు చోటు చేసుకోబోతుంది. ఇక అలాగే ఆర్థిక పరంగా అంతా సిద్ధం చేసుకున్నారు, కానీ ప్రస్తుతం రన్ చేస్తున్నటువంటి బ్రాంచ్ని ఎవరి చేతిలో పెట్టాలి, బయట వారి చేతుల్లో పెడితే ఖచ్చితంగా నష్టపోతాం, లేదా వాళ్ళు చేసేటువంటి పనుల వ్యాపారం దెబ్బతింటుంది, ఇలా ఆలోచనలతోటి వాళ్ళు కొంచెం జంపుతో ఉన్నటువంటి టైంలోనే కుటుంబ సభ్యులు మేమున్నామంటూ ముందుకు రావడంతో మీనారాశి వారికి బాగా కలిసి రావటం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మీనారాశి వారు కుటుంబ సభ్యులకు సహకారం లభించిన దగ్గర నుంచి చాలా మందికి వెళ్తారంట. అంటే మామూలుగా కంటే కూడా, అంటే రెగ్యులర్గా వాళ్ళు ముందుకు వెళ్లే దానికంటే కూడా ఈ యొక్క పరిస్థితిని ఎవరైతే కుటుంబ సభ్యులు జాయిన్ అవుతారో అది కూడా దూరపు చుట్టాలు, బీరకాయ పీసులు ఇలా ఉంటారు కదా, అలా కాకుండా కుటుంబంలోని వారు, అంటే తండ్రికి కొడుకు సహకారం, భర్తకి భార్య సహకారం, తల్లికి కొడుకు సహకారం, ఇలాంటి సత్సంబంధాలు మంచిగా రిలేషన్షిప్స్ అనేవి ఒక ఫ్యామిలీలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వారు వీరి యొక్క సహకారం లభించడంతో మీనరాశి వారు తిరుగులేనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారు. ఇంత బాగా ఆర్థికంగా బలపడతారని, వీళ్ళు వ్యాపారంలో ఎంత బాగా పైకెళ్తుంది అని చెప్పేసి అనుకునే విధంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే జాతకరీ రీత్యా కూడా వీరి మీనరాశి వారికి ఉంటున్నటువంటి బలహీనతలు లేదా జాతక దోషాలు ఏవైతే ఉన్నాయో అవి యొక్క కుటుంబ సభ్యుల యొక్క రాక వ్యాపారంలోకి చాలా మార్పులు తీసుకొస్తుంది. వీరి జాతకంలో ఉన్నటువంటి దోషాలను కొట్టి పారేసే వాళ్ళ యొక్క జాతకం కలవటంతో పాటు చక్కగా వీరి యొక్క వ్యాపారం పురుడు వేలు పోసుకుంటుంది అన్నమాట. అంటే ఇది విధంగా చూసుకున్నట్లయితే కనుక మీనరాశిలో ఉంటున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కూడా మంచి జాబ్స్ సెక్యూర్ చేసుకోగలుగుతారు. ఇలా 25 ఏళ్ల వరకు వీళ్ళు వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి పరిస్థితి లేకుండా చాలా చక్కగా ముందుకు వెళ్తారనమాట. ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక ఈ మీనరాశిలో ఉంటున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో విద్యార్థుల సంతతి చెప్పుకున్నాం కదా, ఇక అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారికి కూడా చెప్పుకున్నాం కదా. అయితే ఆర్థిక పరమైన విషయాల గురించి కూడా చెప్పుకున్నాం, కానీ కుటుంబ పరమైన విషయాలకు వచ్చేసరికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు పని లేదా చదువు లేదా ఫ్యూచర్ ఇలాంటి విషయాలు వీరికి ఎక్కువగా కాంటాక్ట్ చేయటంతో పాటు కుటుంబం ఎక్కువగా పట్టించుకోకపోవటం వీళ్ళకి వచ్చే మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ కుటుంబాన్ని పట్టించుకోకపోవటం అనేది వీళ్ళకి చాలా వరకు కూడా ఇబ్బందిని కలిగిస్తుంది. మానసిక ప్రశాంతత ఉండదు వీళ్ళకి. ఒక రకంగా చెప్పుకోవాలంటే వీళ్ళు చాలా వరకు కూడా సత్సంబంధాలు కలిగి ఉండటంతో పాటు కుటుంబ సభ్యుల మధ్య ఉంటున్నటువంటి చిన్న చిన్నవి కూడా వీరు దూరం చేయడంతో కుటుంబంలో ఉన్న కలహాలు దూరం అవుతాయి. అందరూ సామరస్యంతో ఉండటం జరుగుతుంది. ఇన్ కేస్ వీళ్ళు గనక ఏముందులే వాళ్ళే పడతారు అన్నట్టు వదిలేసారా కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది. ఒకరితో ఒకరికి సంబంధాలు లేకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సో ఇంకొకటి ఏంటంటే ఇంట్లో ఉన్నాను నెగిటివ్ పోవటానికి మీనరాశి వారు చిన్న పరిహారం చేసుకుంటే సరిపోతుంది. అదేంటంటే ఆదివారం రోజున చక్కగా మీరు ఏం చేస్తారంటే ఒక పేపర్, వైట్ కలర్ పేపర్ తీసుకోండి. ఆ వైట్ కలర్ పేపర్ తీసుకొని దాన్ని చక్కగా 4 వైపులా చేయండి. 4 ముక్కలు చేసి ఆ పేపర్స్ని ఎలా అంటే లాంగ్ పేపర్ తీసుకొని 4 ముక్కలు చేయండి. ఇంట్లో అన్ని గదులు ఉన్నాయి కదా, ఆ గదులు అన్నిట్లో కూడా 4 మూలలా పెట్టుకోండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కుదరదు, మిగతా 3 మూలల్లో పెట్టేసేయండి. తీసుకొని చక్కగా అందులో కొంచెం ఒక స్పూన్ ఉప్పు వేసేసి దాన్ని పొట్టలో కట్టేసి అది గదిలో 3 మూలల గదులు 4 మూలలో పెట్టేసేయండి. తర్వాత వారంలో వచ్చే శనివారం రోజున అవి తీసేయండి. తీసి చక్కగా షింక్లో పెట్టేసి వాటర్ వదిలేసేయండి. పేపర్తో సహా తడిచిపోయి నీళ్ళల్లో కొట్టుకుపోతుంది అనమాట. నెగిటివ్ తీసేయడానికి ఇది ఒక మంచి మార్గం అండి. కుటుంబం అప్పుడు ఎటువంటి కలహాలు లేకుండా ముందుకు వెళ్తుంది. శుభం.